ఒక మాటను ధ్యానం చేసుకుందాం. చదవండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. హామాను తన సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానును అతని భార్య అయిన జెరెషును అతని యొద్దనున్నటువంటి భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దకై యూదుల వంశస్థు వాడైన ఎడల యూదుల వంశమునకు చెందిన వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. దేవునికి స్తోత్రం. హామాను భార్య, అక్కడున్నటువంటి కొంతమంది జ్ఞానులు కూడా హామానుతో ఒక మాటను చెప్తుంది. హామాను భార్య ఏమనంటే, నీకు అధికార నష్టం కలుగుతుంది, నీవు అనుకున్నటువంటి ఏ పని కూడా సక్రమంగా జరగట్లేదని బాధపడుతున్నావు, కలవరపడుతున్నావు, వేదన పడుతున్నావు. ఎంతకు ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దకై, ఆ వ్యక్తి యూదా వంశమునకు చెందినవాడైతే కాదు కదా. ఒకవేళ ఆ యూదా వంశమునకు చెందినవాడైతే అతని మీద నీకు జయము కలగదు, అవశ్యముగా చెడిపోతావని భర్తను పట్టుకొని భార్య సంబోధిస్తుందండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. హామాను భార్య ఏనాడు దేవుని మందిరానికి వెళ్ళినది కాదు, బాప్తిసం తీసుకున్నది కాదు, మనలాగా ఆరాధన చేసిన వ్యక్తి అంత మాత్రము కాదు. కానీ ఆ యూదా వంశమును గురించి, ఆ యూదా వంశమునకు చెందిన దేవుని గురించి ఈ హామాను భార్య విని ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వంశము గురించి అని అక్కడ మాట్లాడింది? యూదా వంశమునకు చెందిన వాడైతే. ఈరోజు ఏ పరిస్థితి నిన్ను జయించి, ఏ కలవరం, ఏ కన్నీళ్ళు, ఏ వేదన, ఏ ప్రతికూలత, ఏ అనారోగ్యం నిన్ను జయించి ఇక నేను జయించలేను అని వేదనతో కలవరంతో ఈ మధ్యాహ్నం ఈ సన్నిధికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆ యూదా వంశమునకు చెందిన ఆ లక్షణం, ఆ గుణం నీవు నేను కలిగి ఉంటే ఇక మీదట ప్రపంచంలో నిన్ను జయించగలిగిన శక్తి ఏది ఉండదు యేసు నామములో. స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా. హల్లెలూయా. యూదా వంశమును గురించి అంత నొక్కానిచ్చి, అంత పర్టికులర్గా, అంత కరెక్ట్గా, ఖచ్చితంగా చెప్తుంది. ఆ మొర్దకై, ఆ వ్యక్తి యూదా వంశమునకు చెందినవాడైతే కాదు కదా. ఒకవేళ యూదా వంశమునకు చెందినవాడైతే అవశ్యముగా జయము కలగదు, అవశ్యముగా నువ్వేమైపోతావు చెప్పండి, ఏమైపోతావు? చెడిపోతావు. ఎందుకని అంత నొక్కానిచ్చి, అంత ఖచ్చితంగా ఆ వంశము గురించి చెప్పింది. ఆ వంశంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన 4 లక్షణాలు నేను చెప్పి సమయానికి కూడికను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యూదా వంశంలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే, అదే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు, నీ రాజ్య సంస్థానములు అన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చినటువంటి నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాట. హామాను ఏమని చెప్తున్నాడంటే, రాజు దగ్గరికి, ఆశ్వేష రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేశంలో అనేక జాతుల వారు, వంశాల వారు ఉన్నారు, మంచిదే, మీరు ఏది చెప్తే అది చేయగలిగిన వారు అందరూ ఉన్నారు. కానీ ఒక వంశము వారు, ఒక జాతి వారు, వారి విధులు, వారి మాట, వారి నడవడిక, వారి ఆలోచనలు, వారి తలంపు, వారి దేవుడు, వారి సమస్తమయ్యా, అంతమంది ఉన్నారు కదా దేశంలో, అనేక రకమైనటువంటి వారు ఉన్నారు కదా, వంశాల వారు, జాతుల వారు. వీరు విధులు మాత్రం వారి విధులకు వేరుగా ఉన్నవి, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారని యూదా వంశమును గురించి ఒక సమాచారం రాజుగారి దగ్గరికి వెళ్ళి హామాన్ చెప్తున్నాడు.
వారి విధులు సకల జనుల విధులకు చెప్పాలి, మీరు స్పందించాలి, వేరుగానున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యూదా వంశములో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే గుంపులో గోయిందా కులంతో నారాయణ అన్నట్లుగా ఉండరు. మందిరంలో ఉన్న, బస్ స్టాండ్లో ఉన్న, సినిమా హాల్లో లేకుండా లోకములో ఎక్కడున్నప్పటికీ కూడా దైవ సంబంధమైన భక్తి కలిగి వారి మాట, వారి ప్రవర్తన, వారి నడక, వారి చూపు, వారి విధానం, వీరు జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ దేవుడి కొరకు ప్రత్యేకముగా జీవిస్తూ పరిశుద్ధత కలిగినటువంటి వారు అన్నట్లుగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరములో ఒక రకముగా, బయట మరొక రకంగా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరములో ప్రభువును ఆరాధిస్తున్నట్లుగా నటిస్తూ బయట వేషధారణ కలిగి దేవుడి నామమునకు అగౌరవపరుస్తూ ఆయన నామమును గణపరచబడలేని స్థితిలో ఉండేవారు కాదు. ఒక అన్యరాజు చెప్తున్నాడు వారి గురించి సాక్ష్యం. ఏమని? వారి విధులు. ఎవరు చెప్తున్నారు ఆ సాక్ష్యం? మొర్దెకై తన గురించి తాను చెప్పుకోవట్లా, యూదులు వారి గురించి వారు చెప్పుకోవట్లా. యూదుల వంశమును గురించి, మొర్దెకైని గురించి, ఆ జాతి గురించి ఒక అన్యుడైనటువంటి మంత్రి హామాన్ చెప్తున్నాడు. ఏమని? వారి విధులు చెప్పాలి, స్పందించాలి. వారి విధులు సకల జనుల విధులకు ఎలాగున్నాయట? వేరుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరుగా ఉంటామంటే అర్థం ఏంటి? మేము ఎవరితో మాట్లాడమండి, మేము ముక్కు మూసుకుంటామండి, మేము మౌనంగా ఉంటామండి, మనవరత చేస్తామండి కాదు. ఈ లోకములో జీవము కలిగిన దేవుని కలిగినటువంటి నీవు నేను మన బ్రతుకు మూలముగా మన ప్రభువును చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నగారు రాత్రి మొన్న మాట్లాడుతుంటే చిన్న వయసు అయినా ఆయనలో ఉన్న ఆ వైరాగ్యం చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సబ్స్క్రైబులు కాదన్నా, వాళ్ళు వీళ్ళు కాదు, నలుగురున్న పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా ఉండాలన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. మా దగ్గర 20,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు. ఆసియాలో పెద్దది, డామ్ డూమ్ డుష్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏవివో పరలోకానికి. మనుషులకు కనపడేవాడు దేవునికి కనబడడు, దేవునికి కనపడేవాడు మనుషులకు కనబడడు. అర్థమైందా పాయింట్? ఏం చెప్పారు? భలే చెప్పారు పాస్టర్ గారు. ఏమో మళ్ళీ చెప్పండి. మనుషులకు పైకి మనుషులకు కనబడేవాడు దేవునికి కనబడాడు, దేవునికి కనబడేవాడు మనుషులకు కనబడాలని ఆశపడాడు. అంటే దేవునికి కనబడటం అంటే ప్రార్థనా శక్తి, ప్రార్థన అభిషేకం, ప్రార్థన చేయగలిగిన వ్యక్తి మనుషులకు కనబడాలని పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడడు. తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి మరుగై ఉంటాడు. ఆ కోవకు చెందినవాడే మీ సేవకుడు. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు ప్రత్యేకత అంటే ఏమిటి? పిల్లలందరూ పైకి వెళ్ళిపోయారా? నువ్వున్నావు కాబట్ట. ఇంతకు ప్రత్యేకత అంటే ఏంటి? ఒక చిన్న ఉపమానంతో మీకు చూపిస్తాను. బాబు నువ్వు రా నాన్న, నాన్న నువ్వు కూడా రాబేట. మీరిద్దరు ఎదురుగా నిలబడండి. ఇక్కడ ప్రత్యేకత అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు ఇక్కడ నిలబడి, నువ్వు ఇక్కడ నిలబడి బేట. ఎదురు నిలబడండి ఇద్దరు. కొంచెం ప్రత్యేకత అంటే ఏమిటి అనేది జాగ్రత్తగా వినండి. ఈయన నెబుకద్నెజర్ రాజు. ఈయన ఎవరండి? చెప్పాలి, అందరు చెప్పాలి. నెబుకద్నెజర్ రాజు. ఈయన ఆ దేశానికి చెరగా వెళ్ళినటువంటి బానిసగా ఉన్నటువంటి దానియేలు. ఎవరండి ఈయన? దానియేలు. ఈ రాజుగారు ఏది చెప్తే దానియేలు అది చెయ్యాలి. ఎందుకు? బానిసగా వెళ్ళినవాడు, చెరపట్టబడినవాడు. ఈయన ఆ దేశమును పరిపాలిస్తున్నాడు. పెద్ద రాజు, బబులోను సామ్రాజ్యానికి పెద్ద రాజు. ఈ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఈ రాజుగారికి ఏమొచ్చిందండి? కళ. ఏమండి, సాధారణంగా సామాన్యంగా నా కళ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దైవజనులకైనా లేకపోతే ఎవరికైనా నేను ఆ కళ చెప్తేనేగా వారు భావం చెప్పేది. మీకు అర్థమవుతుందా? క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇవ్వకుండా క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరే రాయండి అంటే, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇస్తేనే తప్పిది వస్తున్నారు. ఇక క్వశ్చన్ నువ్వే రాయి, ఆన్సర్ రాయండి, అసలు ఎగ్జామ్ కూడా రాయడు ఎవడు. రాస్తారా? ఈయనది అట్లా ఉంది. ఈయన వారం ఈయనకు కళ వస్తే లోకంలో ఉన్న వాళ్ళు చెప్పాలంటే అదేమన్నా న్యాయమా అండి? న్యాయమా చెప్పండి బ్రదరు, న్యాయమా? నాన్న మంచి ఆరాధన చేసావు, న్యాయమా బేట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎందుకు ఆ టెస్ట్ పెట్టాడంటే, అసలు నా దేశంలో విద్యా ప్రావీణ్యత కలిగి జ్ఞానవంతులు ఉన్నారా లేదా చూద్దామని టెస్ట్ చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? నాకు కళ వచ్చింది, నా కళకు గురించిన భావం అర్థం ఎవరైనా చెప్తే బ్రతకనిస్తా, లేకపోతే అందరిని ఏం చేస్తా? చంపేస్తా.
సరే ఆ మాట, ఈ రాజుగారు చెప్పిన మాట ఆ చెవులో ఈ చెవులో పడి, ఇదిగో ఈ చిన్నవాడైన 19 సంవత్సరాలు యవనస్తుడైన దానియేలు చెవులో కూడా పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దానియేలు ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు, దేవుడు ఆత్మ కలిగిన వాడు, వైరాగ్యం కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, దేవుని శక్తిని ఎరిగిన వాడు, దేవుడి కొరకు జీవించాలని తాతహ కలిగిన రోషం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇక దానియేలుకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎటువంటి స్నేహితులు? పెడితే తినిపోయే వాళ్ళు కాదు, ప్రార్థనా పరులైన స్నేహితులు. ఎవరండి దానియేలుకు ఉంది? ప్రార్థనా పరులైన స్నేహితులు. వెళ్ళి చెప్పాడు, అదిగో రాజుగారి కళ వచ్చిందట, ఆ కళకు భావం తెలియపరచాలట, ప్రార్థన చేద్దామంటే మన దేవుడు ఎవరు? ఓసారి ఇట్లాగే అడిగాను అన్నయ్య, మన దేవుడు ఎవరంటే ఒక తల్లిగారు, బాబా నీకు అది కూడా తెలియదా నాన్న, మరియమ్మ కొడుకు అయ్యాంది. వాయమ్మో ఎంత ప్రవచనం చెప్పినావు తల్లి, మరియమ్మ కొడుకుంది. ఆ సందర్భాన్ని బట్టి చెప్పాలి. యెహోవా దేవుడు అని యేసుప్రభు నాకు తెలుసు. ఈ సందర్భాన్ని బట్టి మన దేవుడు ఎవరు? ఇప్పుడు హాగరు ఉంది, అరణ్యంలో నీళ్లు లేవు, ఏడుస్తుంది, మనోనేత్రాలు వెలిగింపజేయి, అదిగో ఎదురుగ్గా నీళ్ళు ఉన్నాయి అన్నాడు. తర్వాత హాగర్ ఏం పేరు పెట్టింది? మా అవ్వ ఏం పేరు పెట్టింది? ఆ సందర్భాన్ని బట్టి ఏం పెట్టింది? అవునయ్యా నువ్వు చూసేవాడివయ్యా, అందుకని చూచుచున్న దేవుడు అని పెట్టింది. ఈ సందర్భంలో మన దేవుడు ఎవరు? ఇప్పుడు చెప్పాలి మీరు. మర్మములు బయలుపరచగలిగిన వాడు. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. ఎంతటి మర్మమైన ప్రపంచంలో మర్మములకు అధిపతి, మర్మములు బయలుపరచగలిగిన సర్వంతర్యామి అయిన దేవుడు. ఈసా రుహల్లా అంటే ఆత్మాస్వరూపి, ఈసా కలహతుల్లా అంటే వాక్యమై ఉన్న దేవుడు, ఈసా ఉల్ అల్ హక్ అంటే యేసు దేవుడి సత్యవాక్ అయినటువంటి ఈ యెహోవా యేసు ప్రభు దేవుడికి సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఏం తెలుసు? సర్వంతర్యామైన దేవుడు, మర్మములు బయలుపరచగలిగిన దేవుడు, మొరపెడితే గూఢమైన సంగతులు బయలుపరచడానికి శక్తి కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న ప్రభైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుడు మయపరచండి, స్పందిస్తూ గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రభు సన్నిధానములో ఇందాక పాట పాడినట్లుగా కొన్ని కోట్లున్నా, కోట్లకు మించి బంగారం ఉన్న ప్రభు సన్నిధికి మించి కానే కావు. అందుకే దావీదు గారు ఏమంటారు? అయ్యా నేను సింహాసనం నాది అయిపోయింది, నేను పోయిన తర్వాత మా పెద్దోడికి, వాడు పోయిన తర్వాత ఇంకొకడికి అందరి సింహాసనం ఎక్కించు అన్నాడా? నీ సన్నిధిలో గడిపితే చాలా, అదే ఆశీర్వాదం అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో నిజంగా చెప్తున్నానండి, అన్ని ఆశీర్వాదాల కంటే ఘనమైన ఆశీర్వాదం ప్రభు సన్నిధిలో గడపటమే. దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేనే లేదు. ఇక దానియేలు గారు ప్రార్థన చేశారు, స్నేహితులు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు దానియేలుకి ఆ యొక్క మర్మాన్ని బయలుపరిచాడు. ఇక ఎవరికి వచ్చి చెప్పాలి ఇప్పుడు? దానియేలు రాజుకి చెప్పాలి. వచ్చాడు, ఇక్కడ దానియేలు నిలబడ్డాడు, ఇక్కడ రాజుగారు నిలబడ్డారు. రాజుగారు ఏం అడగట్లా, మౌనంగా ఉన్నారు. ఎందుకు వచ్చావు ఏంటని కూడా అడగట్లా. ఇక దానియేలు గారు ఎందుకు వచ్చారో, ఏ పని మీద వచ్చారో ఆ పని ప్రారంభించాడు. చదవండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడి వంటి మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. అదంతా తర్వాత చదువుకోండి, నేను కొంచెంగా చదివిస్తున్నాను. దానియేలు వచ్చి నెబుకద్నెజర్ రాజు ఏ దర్శనం అయితే చూశాడో ఆ దర్శనాన్ని ఎవరిస్తున్నాడు? తమరు చూచితిరే. ఏం చూశారట? ఒక ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమలో ఉన్నటువంటి కార్యాలన్నీ దానియేలు, మన నెబుకద్నెజర్ రాజు గారు చూశారు. ఆ విషయం ఎవరు చెప్తున్నారు? దానియేలు. దాని తర్వాత ఏమన్నాడు సిస్టర్ గారు? చదవండి. ఇందువలన మహాదేవుడు, ఏ దేవుడు? దానియేలు అంటున్నాడు రాజు ఎదుట నిలబడి, మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి. అంటే ఈ రాజుగారికి ఆ దేశములో జరగబోతున్న ప్రతి విధమైనటువంటి పరిస్థితులను ముందుగానే ఎవరు తెలియపరిచారు? ఈయనకి చెప్పాలి, ఆ మాట చెప్పాలి. దేవుడు కాదట. ఏ దేవుడు? మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు, కానీ మహాదేవుడు మాత్రం యేసుప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మహాదేవుడు మీ దేశంలో జరగబోయే ఆ పరిస్థితులను ముందు మీకు తెలియపరిచారు అని దానియేలు చెప్తున్నారు. చదవండి సిస్టర్ గారు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో. అంటే ఇప్పుడు దాకా సబ్జెక్టు ఎవరు మాట్లాడారు? ఎవరితోటి? ఈయనెవరు?
నెబుకద్నెజరు ఆయన పోస్ట్ ఏంటి? ఆ దేశానికి ఈయనేంటి? చెరగా వెళ్ళినవాడు, బానిసగా వెళ్ళినాడు. చెప్పండి, ఈయన పోస్టు బానిస, ఆయన పోస్టు రాజు. కానీ ఈయన దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు. దర్శనం దేవుడు బలపరిచాడు. ఆ భావం తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పాడు? ఇక్కడ దాకా రాజుగారు ఏమైనా మాట్లాడా? ఒక చిన్న స్క్రిప్ట్ ఉంటుంది బేట, ఏమనుకోవద్దు. ఏనా? అంతటా చదవండి సిస్టర్, ఇది మెయిన్. అంతట రాజగు నెబుకద్నెజరు సాష్టాంగ పడుకో బేట, పడుకో, బోర్లో పడుకోవాలి, బోర్లో పడుకో, పడుకో, ఇట్లా పడుకో. అట్లా కాదు, ఒక నిమిషం పడుకో, మొత్తం కాలు జరుపు. చదవండి చదవండి. దానియేలునకు సాష్టాంగ నమస్కారం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అరే మీరు ఇంత స్లోగా కొడతారేంటండి? గట్టి కొట్టండి, దేవునికి స్తోత్రం. పడుకో బేట, తలకాయ పెట్టి ఏమగా ఫీల్ కావద్దు. చదవండి సిస్టర్, చదవండి గట్టిగా గట్టిగా, దేవునికి స్తోత్రం. పూజించి అంతటా 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 ఎంతటా రాజుకు కలిగిన భావం, రాజుకు కలిగిన దర్శనం, రాజుకు కలిగిన ప్రత్యక్షత, రాజుకు కలిగినటువంటి ఆ యొక్క సమస్తమైన కార్యాలు దానియేలు రాజు యొద్దకు వచ్చి ప్రకటించగా, అది వివరించగా, ఎవరు చెప్పకుండానే దానియేలు, ఇదిగో నేను చెప్పా కదా రాజుగారు నా కాలు మొక్కు అన్నాడా? అంతటా ఎంతటా ఎప్పుడైతే తనకు కలిగిన భావం అంతటా చిన్న పిల్లవాడైన బానిసగా ఉన్నటువంటి దేవుని ఆత్మ కలిగిన దానియేలు చెప్పాడో, నేను రాజును కదా, నేను ఈ దేశమును పరిపాలిస్తున్న రారాజును కదా, రాజును కదా, వెనక మంత్రులు ఉన్నారు, అంతేమంది ఉన్నారు, ఈ చెరగా పట్టబడిన ఈ బాబు కాళ్ళు పట్టుకుంటే ఏమనుకుంటారో అనుకున్నాడా? అనుకున్నాడా సిస్టర్? అంతటా చదవండి, ఇది మనకు మెయిన్ పాయింట్. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం ఏం చేశాడంటండి? సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించెను. నెక్స్ట్ నెక్స్ట్ చదవండి. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు ఏంటట? వా, ఒక అన్య రాజు చెప్తున్నాడండి, నీ దేవుడు దేవతలకు ఏంటంటే, నీ దేవుడు బబులోను సామ్రాజ్యమును పరిపాలించిన నెబుకద్నెజరు రాజు దానియేలు ఎదుట దేవుని ఆత్మ కలిగిన, దేవుడి అభిషేకము కలిగిన, ప్రార్థనా శక్తి కలిగిన ఎదుట నిలబడి మోకరించి సాష్టాంగ నమస్కారం చేసి అంటున్నాడు, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు అని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రత్యేకత కలిగిన జీవితం అంటే ఈ అన్యుడికి యేసుప్రభు ఎవరో, దేవుళ్ళో ఉన్న శక్తి ఏమిటో, దేవుళ్ళో ఉన్న అభిషేకం ఏమిటో, మహిమ ఏమిటో ఈ చిన్నవాడైన దానియేలు తెలియపరిచాడు, చూపించాడు. నా కాలు మొక్కని అని దానియేలు అడిగాడా బేట? తనకు తానే అతనిలో ఉన్నటువంటి దేవుని శక్తికి, దేవుని ఆత్మకు, దేవుని ప్రత్యక్షతకు, దేవుని అభిషేకమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నాడు? ఒక మాట, ఈ మర్మం బయలుపరచడానికి నీ దేవుడు గొప్పవాడు, నీవు గొప్పవాడివి, అసలు ఇక మీదట నీ దేవుడే దేవతలకు దేవుడు, రాజులకు రాజు, నీ దేవుడినే పూజించాలని ప్రకటన జారీ చేశాడండి. చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచండి. బేట లేనా? ఇలాగే ఒకరోజు ఒక చోట పడుకోబెడితే నిజంగా నిద్రపోయాడన్న. దేవునికి స్తోత్రం. కూర్చోపో బేట, కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమర్థమైంది ప్రత్యేకత అంటే? ఇప్పుడు ఏమర్థమైంది? అందరు క్లాసు కొట్టారు, సంతోషపడ్డారు, నవ్వారు. ఏమర్థమైంది? ఏమన్నా పాస్టర్ గారు పడుకోబెట్టారు, అది మాత్రం అర్థమైంది అంటారా? దేవునికి స్తోత్రం. అంటే మనం ఎక్కడ ఉన్నా మనలో ఉన్న దేవుని శక్తి నశించిపోతున్న ఆత్మలకు, ఇతరులకు చూపించి దేవుడి సన్నిధికి తీసుకొని రాగలగటమే నిజమైనటువంటి ప్రత్యేకత కలిగిన జీవితం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? ఒక ఉపమానం చెప్పి నేను నా సాక్ష్యంలోకి వెళ్తా. న్యూజిలాండ్లో ఒక మ్యూజియం ఉందట. ఒక మ్యూజియం ఉంటే ఆ మ్యూజియంలో అన్ని మత సంబంధమైన గ్రంథాలు పైన పెట్టి బైబిల్ గ్రంథాన్ని కింద పెట్టారట. జాగ్రత్తగా వినండి. అన్ని మత సంబంధమైన గ్రంథాలు ఎక్కడ పెట్టారు? పైన పెట్టేసి బైబిల్ గ్రంథాన్ని కింద పెట్టారట. ఒక నాస్తికుడు నాలాంటి ఒక పాస్టర్ వెళ్తుంటే, పాస్టర్ గారు ఇటు రండి, చూడండి మీ బైబిల్ గ్రంథాన్ని కింద పెట్టాను, అన్ని గ్రంథాలు పైన పెట్టానంటే ఆ పాస్టర్ గారు సూపర్, వెరీ గుడ్ అన్నాడట. అదేంటి మీకు బాధ కలగట్లేదు అంటే, పైన గ్రంథాల్లో ఉన్న పాప భారాన్ని కింద గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన యేసు ప్రభు మోస్తున్నాడు అన్నాడంటండి. బా, రైట్, వెరీ గుడ్. చెప్పకుండానే క్లాప్స్ కొట్టారు. దేవుడు దీవించును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కోపం వచ్చి
బైబిల్ గ్రంథాన్ని తీసి మధ్యలో పెట్టాడట. ఇప్పుడు చెప్పంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడేది ఆయన ఒక్కడేనయ్యా, అందుకే మధ్యలో పెట్టామన్నాడట. కొట్టాలి గట్టిగా, అందరూ క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచాలి. ఇప్పుడు ఏం చెప్తావో చూద్దామని చెప్పేసి బైబిల్ గ్రంథాన్ని అన్ని గ్రంథాల కంటే పైన పెట్టాడట. ఇప్పుడు చెప్పంటే అన్ని నామముల కంటే పై నామం యేసు అను నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకత కలిగిన దేవుడు. ఆయన మాట, ఆయన విధానం, ఆయన చూపు పాపులలో చేరక ప్రత్యేకత కలిగిన వాడని Hebrews 7:26లో చెప్పినట్లుగా ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఎన్ని సంవత్సరాలు అయిందో బాప్తిసం తీసుకొని మందిరానికి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు నాకు తెలీదు. ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఒక్క ఆత్మనైనా కనగలిగి, ఒక్క ఆత్మకైనా తల్లిగా తండ్రిగా మార్చబడి, ఒక్క ఆత్మనైన ప్రభు సన్నిధికి నీ సాక్ష్యం మూలముగా, నీ బ్రతుకు మూలముగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తమైన తలాంతుల మూలముగా ప్రభు సన్నిధికి తీసుకొని రాగలిగావా? ఉన్నవారనే పీక్కొని పోతున్నావా? ఎన్ని సంవత్సరాలు బ్రతికామనేది కాదు, ప్రభు కొరకు ఎలా బ్రతికాం. బబులోను దేశంలో చెరగా వెళ్ళినవాడు, బానిసగా వెళ్ళినవాడు, ఏ మాత్రము కూడా అక్కడ ఏ విధమైనటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ లేని ఆ పరిస్థితులలో తనకు కలిగి ఉన్న అభిషేకాన్ని బట్టి, తనకు కలిగి ఉన్న పరివర్తన బట్టి, ప్రార్థన శక్తిని బట్టి, కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి తన దేవుడు ఎవరో దానియేలు చూపించినట్లుగా ఈరోజు నువ్వు నేను చూపించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా పేరు షేక్ నాజర్ వలి, మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన వాడిని. యేసుప్రభు అంటే నాకు అసలు తెలీదు. యేసుప్రభు గురించి ఏమనేవాడిని తెలుసా? ఆయన అంటరాని దేవుడు, కులం దక్కడి దేవుడు, 2 అక్షరాలు 3 అక్షరాల దేవుడు అని భయంకరంగా తిడుతూ ఉండేవాడిని. అలాంటి నేను ఏ రోజు కూడా మందిరానికి వెళ్ళిన వాడిని కాదు, చర్చికి వెళ్ళిన వాడిని కాదు. ఈసా మహమ్మద్ రసూలుల్లా సలాం మా సంబంధించినటువంటి వారిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి నేను చేతబడి శక్తులతో పీడించబడుతూ భయంకరంగా హైదరాబాద్ పట్టణంలో టీ కప్పులు గడుక్కుంటూ దుర్భరమైన జీవితం జీవిస్తున్నటువంటి జీవితం నా జీవితం. దేవుడు యేసుప్రభుని నాకు తెలియదు. అటువంటి నా జీవితంలో దేవుడు ఉన్నతమైన ఆయన కృపను 1996వ సంవత్సరం నవంబర్ 17వ తారీఖున ప్రభు సూటిగా ఒక దాసుడి ప్రార్థన ద్వారా నా కుమారుడా నాసరవలి, నా కుమారుడా నాసరవలి, నా కుమారుడా నాసరవలి అని ప్రభు మాట్లాడారు ప్రవచన వరముతో. నీ తల్లికి 7 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోతే నా దాసుడి ప్రార్థన ద్వారా నీ తల్లి గర్భంలో పిండముగా రూపించిన నీ దేవుడే యెహోవాను నేను నీతో మాట్లాడుచున్నాను నా కుమారుడా అని పరిశుద్ధాత్ములు మాట్లాడారు. తర్వాత వెళ్ళి మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఎప్పుడు నేను జన్మించానంటే పెళ్ళైన 7 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. పాస్టర్ తిమోతి గారని మీ నాన్నగారి యొక్క స్నేహితుడు, ఆయన ప్రార్థన చేస్తే ఆ సంవత్సరంలో నేను కన్సీవ్ అయ్యాను. నువ్వు పుట్టగానే కూడా ఫాదర్లు, అది నన్స్ హాస్పిటల్, కేరళ వాళ్ళు నన్స్ హాస్పిటల్, గుంటూరు కుగ్లర్ హాస్పిటల్ పెద్దది, అక్కడ నీకు ప్రార్థన చేశారని మా అమ్మగారు తర్వాత చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పెద్ద సాక్ష్యం అండి, కొద్దిగా చెప్తున్నాను. అలాగే దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి దగ్గరకు వచ్చాను, బాప్తిసం తీసుకున్నాను. మహమ్మదీయులలో ఒక ఆచారం అంటే సున్నతి ఆచారం, ప్రత్యేకత కలిగిన జీవితం గురించి చెప్తున్నాను. నా కుమారుడు పుట్టాడు, షేక్ యాసిన్ అని మా నాన్నగారు పెట్టుకున్నారు, జాబేజ్ అని చెప్పేసి పరిశుద్ధులు పెట్టారు. మా నాన్నగారు వచ్చి పెద్ద మనవడరా ఇంటికి సున్నతి చేపియాలి, కట్మా చేయించాలి, సున్నతి ఆచారం చేయాలన్నాడు. నేనన్నాను, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మన సున్నతి ఏంటి నాన్నగారు, అది హృదయ సంబంధమైన సున్నతి, అక్షరాల సున్నతి కాదు, నేను చేయనన్నా. మా నాన్నగారు అన్నారు, నువ్వు ఒకవేళ చేయకపోతే నీ ఇంటికే రాను, నీతో మాట్లాడను అన్నారు. అప్పుడు నేను ఏం చేయాలి? ఉన్నదన్నాడు, చెప్పండి ఏం చేయాలి? భలే వారులే, రైట్, కరెక్ట్ చెప్పావు చెల్లి, దేవుడు నిన్ను దీవించును గాక. ఎందుకంటే మన బ్యాచ్లన్నీ ఇట్లాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నాన్నగారు రారంటే బాధపడతాం, అమ్మమ్మ రాదంటే బాధపడతాం, ఆయన రాడంటే అసలు బాధపడం, అసలు ఆయన రానంటే అసలు బాధపడం. సరేలే రావా, వచ్చినప్పుడు వద్దుగాలే అని అంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నేను ఆ సమయంలో జీవం గల దేవుని కలిగి ఉన్నాను, ఇంత బ్రతుకు బరికి ఇంటరికి తెచ్చారన్నట్లుగా అసలుగా అవన్నీ ఇడిచిపెట్టి జీవగల దేవుడి దగ్గరకు వస్తే మళ్ళీ ఈ రోత ఏంటరా నాయన, నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే చేపించాను నాన్నగారు అని చెప్పి వెళ్ళిపోయా. ఆ రోజు చూసినటువంటి నా దేవుడు అదే మా నాన్నగారు షేక్ ఖాన్ సాహిబ్, మేము షేకులం. 2015 సంవత్సరం జూలై 17వ తారీఖున నా చేతులతో బాప్తిసం తీసుకున్నాడు. షాలేం రాజు అని పేరు పెట్టమన్నాడు అన్న. పేరు కూడా ఆయనే డిసైడ్ అయ్యాడు, ఏం పేరు? షాలేం రాజు అని పెట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నాను?
ఆ రోజు దేవుని వైపు నేను వేసిన ఒక్క అడుగు నా వైపు 100 అడుగులు వేయటానికి దేవుడు సహాయం చేశాడు. 5 పూట్ల నమాజ్ చదివే మా నాన్నగారు, యేసుప్రభు అంటే నా పడని మా నాన్నగారు, నా ప్రత్యేకత కలిగిన జీవితం, ప్రార్థనా జీవితం, ప్రభు నన్ను హెచ్చిస్తున్న జీవితాన్ని చూసి ఆ యొక్క సున్నతి ఆచారమే ఆయన్ను షేక్ మక్బూల్ గారని రాజమండ్రిలో ఉంటారు మా అన్నగారు, ఆయన వాక్యం చెప్తే ఆ వాక్యానికి పట్టబడి నాకు బాప్తిసం అని చెప్పి బాప్తిసం తీసుకొని 2018 మే 18వ తారీఖున ప్రభునందు నిద్రించాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున హిందువుల పెళ్ళి, క్రైస్తవుల పెళ్ళి, అసలు ఎవరు ఏ పెళ్ళి కూడా తెలియచావట్లా. వాళ్ళు పసుపు పోస్తారన్నా వీళ్ళు పోస్తారు, వాళ్ళు జెండాలు కడతారు, దండాలు కడతారు, వీళ్ళు కడతారు. కానీ ఆచార సంబంధమైన అన్య కుటుంబం నుంచి రక్షించబడిన వారు బ్రతుకుతున్న వైరాగ్యముగా ప్రారంభం నుంచి ఉన్నటువంటి పుట్టు క్రైస్తవులైన వారు బ్రతకలేకపోతున్నారు. విచిత్రం, శోచనీయం. కార్డుకు అటు సైడ్ పసుపు పెడతారు, ఇటు పెడతారు, ఇటు పెడతారు, ఇటు పెడతారు, 4 దిక్కులు పెడతారు. అదేంటంటే అందరు పెడుతున్నారుగా మేము పెట్టాం. ఏంటట? నిజమండి. ఇంత వాక్యం విని కూడా ఈరోజు కేవలం మా సాక్ష్యాన్ని బట్టి మా నాన్న మారుమనసు పొందాడండి. మేము బ్రతుకు విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగును గాక. డిగ్రీ 6 సబ్జెక్టులలో ఎన్ని తప్పారంటారు చెప్పండి? మీరు ఊహతో చెప్పండి. డిగ్రీ 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్ని తప్పి ఉంటారంటారు? ఆ అక్క ముందే భయపడుతుంది, ఎందుకు వచ్చిన గోల, భలే కరెక్ట్ చెప్పావు చెల్లి అంటదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 సబ్జెక్టులలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా, 2 పాస్. ఒకటి సాంస్క్రిట్, 2 ఐహెచ్సి. సాంస్క్రిట్ తెలుగు వచ్చినోడు ఎవరు రాసినా పాస్ అవుతాడు. ఐహెచ్సి జస్ట్ 18 మార్క్స్కి 17.5 మార్కులు వేసి యోర్దాన్ దాటించాడు నన్ను, కరెక్షన్ చేసినాడు. ఆడి జీవితంలో ఇట్లాంటి పేపర్ చూసి ఉంటాడు, ఏస రక్తం చెయ్యి. అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అంటే భలే భయం మనకి. 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. 6 సబ్జెక్టులు డిగ్రీలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన నాకు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. నాగార్జున యూనివర్సిటీలో 9530270009 షేక్ నాజర్ వలి రెడ్డి కాలేజ్. దాని తర్వాత బీఈడీ చేశా, దాని తర్వాత ఎంఎస్సీ చేశా. హైదరాబాద్లో టిక్కప్పులు కానీ అదే హైదరాబాద్లో హెడ్ ఆఫ్ ది మ్యాథ్స్ డిపార్ట్మెంట్గా ఉన్నతమైన కృపలో దేవుడు పెట్టాడు. తినటానికి కూడా తిండి లేని నేను చేతబడి శక్తులతో పీడించబడుతూ దుర్భరమైన బ్రతుకుతూ మున్సిపాలిటీ కుక్కలాగా చెత్తలాగా తిరుగుతున్న నా బ్రతుకును యేసయ్య కృప కాపాడిందండి. యేసయ్య రక్తం బలపరిచిందండి. ఆయన కనుదృష్టి నిలబెట్టిందండి. దూతలు కూడా చెయ్యలేని ఈ ఘనమైన దివ్యమైన ఘనసేవను చేయటానికి అర్హత లేని ఈ పాత్రను, ఆయన మహిమను, ఆయన ప్రసన్నత నన్ను వెనుకుందండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు, వస్తున్న నీవు నీ బ్రతుకు మూలముగా నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్న స్థలంలో దానియేలు చూపించినట్లుగా యేసు ప్రభువారు ఆ యొక్క బైబిల్ గ్రంథం కింద ఉన్న, మధ్యలో ఉన్న, పైన ఉన్న ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నీ మాట మూలముగా, నీ సాక్ష్యం మూలముగా, నీ పాట మూలముగా, నీ తలాంతుల మూలముగా ప్రభువును గణపరిచి, ప్రభువును మహిమపరిచి, ప్రభు సన్నిధికి తీసుకువచ్చగలిగిన ఒక పాత్రగా నువ్వు సంఘంలో ఉంటే రేపు తీర్పులో ఒక ఘనమైన పేరు పెట్టి దేవుడు నిన్ను పిలవబోతున్నాడు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు నాట్యమాడేను. నాట్యమాడేను నా ఇది రక్షణానందపా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల
ఆమేన్, హల్లెలూయా. యూదా వంశంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ప్రత్యేకత. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, దానియేలు బ్రతుకు మూలముగా, అభిషేకం మూలముగా, మర్మములు బయలుపరచగలిగిన శక్తి మూలముగా, అన్యరాజుకు తన దేవుని యొక్క శక్తిని చూపించినట్లుగా, మనం ఉంటున్న ప్రతి స్థలములో జీవము కలిగిన దేవుణ్ణి మన బ్రతుకు మూలముగా మహిమపరిచి చూపించగలిగిన సత్క్రియలు కలిగిన వారిగా ఉంటే మనల్ని బట్టి ప్రభునామము గణపరచబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండోదిగా యూదా వంశంలో రెండో లక్షణం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము. యూదా ఇంటి వారికి ఎవరికండి? ఎవరికంట? యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకే పండగ? ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, బర్త్డే, షష్ఠి పూర్తులు. ఇక సరిపోలేదు అన్నట్టుగా ఈ మధ్య 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా కోటాలు పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఒక్క ఉపవాస ప్రార్థన పెట్టిస్తారు ఏ రోజు కూడా. విశ్వాసులు ఉపవాసం ఉన్నారు, పాస్టర్ గారు వచ్చి సంఘం అంతా వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టండి, మాకు బాధలు ఉన్నాయని అస్సలు. ఎందుకంటే వాళ్ళు ఉండరుగా, వాళ్ళు ఉపవాసం ఉండరు, పాస్టర్ని పిలవరు. ఏసు రక్తం చేయి. ఎంత ఫీస్టింగ్ ఏమంది. ఫాస్టింగ్ అనేది తెలుగు భాషలో నచ్చని పదం. అది ఏంటట? యూదా ఇంటి వారికి ఏ ప్రార్థనట? ఈ మధ్యాహ్నం జాగ్రత్తగా వినండి. కనీసం క్రైస్తవుడు వారంలో 2 పూటలను ఉపవాసం లేకపోతే నాకు పరలోక రాజ్యం ఉందంటాం అసంభవం. అది శాస్త్రుల నీతి కంటే, పరుషుల నీతి కంటే మీ నీతి తక్కువైన ఎడలా అన్నాడా? అధికం కాని ఎడలా అన్నాడా? చెప్పండి, చెప్పండి. అధికము కాని ఎడల. సంఘానికి అన్నయ్య గారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా అన్నారు. అయ్యా, బలిపీఠం ఎక్కి వాక్యం చెప్పేంత వరకు, ఈ రోజు వరకు 24 సంవత్సరాలు అయ్యా, విశ్వాసం ఉన్నప్పటి నుంచి కూడా ఫాస్టింగ్ తప్ప తిన్నయ్య అంటే అన్నగారు ఏమన్నారు తెలుసా? నేను కూడా సేమ్ అలాగే పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బల్లారాధన రోజు కూడా చాలామంది సేవకులు, విమర్శించడం కాదు, విశ్వాసులు 4 పూరీలు తిని వస్తారు మందిరానికి, ఆయన రొట్టె శరీరం తినే ముందు. నిజమన్నా? అదే అదేం లేదండి. యేసుప్రభుకి ఉపవాసం అవసరమైంది. నువ్వెంత నేనంత పప్పులో కరేపాకలు అంటే వాళ్ళం. యేసుప్రభు ఉపవాసం చేశాడా లేదా? ఆయనకు అవసరమా? కలుగును కాకుండా సమస్తం కలుగు చేసేవాడు ఏమన్నా ఆయనకు అవసరమా? నేనే ఉన్నాను రా బాబు, మీరు ఉండండి అని మాదిరి చూపించాడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదా ఇంటి వారికి ఏది పండగట? సత్యం చెప్పండి. ఉపవాస ప్రార్థన నాకు పండగ అని మనం అంటామా? గుడ్ ఫ్రైడే రోజు కూడా మాకు ఒక ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు అంత సేమియా తినచ్చా? 3 దాకా ఉండలేక అంత తినచ్చా? అంతెందుకు, మొత్తం తినిసావు దా మందిరానికి, ఏం కాదు. ఎందుకు? మనసంతా సేమియా మీద ఉంటుంది. వచ్చిన తర్వాత ఆ పాట మీద ఉండదు, సిలువ మీద ఉండదు, సేమియా మీద ఉండదు. తినిరా, ఏం కాదు. దేవునికి స్తోత్రం. ఒక్క పూట కూడా, ఆ ఒక్క పూటకి అల్లాడిపోయి ఆకులు మేస్తున్నారండి. ఏసు రక్తం చేయి. అందుకే హామాను భార్య అంటుంది, యూదా వంశముకు చెందినవాడైతే. ఎందుకు? ఉపవాస ప్రార్థన దేవుడి మనస్సులో చేస్తానన్న కార్యము కూడా కీడైతే అది కూడా పశ్చాత్తాపపడి తొలగించేది ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదా ఇంటి వారికి ఏదంటే ఇష్టం? 4వ నెలలో, 5వ నెలలో, 9వ నెలలో, అది 7వ నెలలో, 10వ నెలలో ఏదంట? యూదా ఇంటి వారికి ఉపవాసమును, మనోహరమును, సంతోషము పుట్టించే పండగట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన శక్తి అంతా ఇంత కాదండి. నినివే పట్టణం మీదకి దేవుడు 40 రోజులు అగ్నిని కురిపిస్తానని ప్రకటింపజేశాడు దాసుని ద్వారా. ఆ నినివే పట్టణం రాజు ఏం చేశాడు తెలుసా? పక్క రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరదాం అనుకోలా. చదవండి యోనా గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి చదవండి.
ఆ సంగతి ఆ, నినివే రాజునకు వినబడినప్పుడు ఆ, అతడును ఆ, తన సింహాసనము మీద నుండి దిగి ఆ, తన రాజ వస్త్రములను తీసివేసి ఆ, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆ, మరియు రాజైన తానును ఆ, ఆయన మంత్రులను ఆజ్ఞయిగా ఆ. ఒకవేళ దేవుడు మనస్సు చూడండి త్రిప్పుకొని ఏమంటున్నాడు? ఒకవేళ, చదవండి సిస్టర్ గారు, ఒకవేళ మనస్సు త్రిప్పుకొని ఎవరు? దేవుడు. అంటే దేవుడు మనసు తిప్పుకునే ప్రార్థన ఒకటి ఉంది భూలోకంలో. అంటే అది ఏ ప్రార్థన? ఒక్కొక్కరు చెప్పుకోండి, ఉపవాస ప్రార్థన చెప్పుకోండి. ఒక్కొక్కరు చెప్పండి, నా మొక్కను చూసి కాదు, పక్కన వాళ్ళకి చెప్పండి. అలాగైనా దేవుడు ఒక ఆమెన్ అంటాడు. పలుకుటకు శక్తి ఉంటుందంట. మీరు పలుకుతే శక్తి ఉంటుంది. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు, నన్ను పలుకుతే శక్తి ఉంటుంది. అలా పలికారనుకోండి, ఆమెన్ అంటాడు. ఆ ప్రార్థన ఉపవాసం శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని, చదవండి సిస్టర్ గారు, పశ్చాత్తప్తుడై ఏంటట? ఎవరు? మనుషులు కాదు, పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా ఆ. తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని జాగ్రత్తగా వినండి, ఇక్కడ లిస్టు రాశాడు. మనుషులు కాకుండా ఎవరట? ఎద్దులు గాని పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, ఆ. నీళ్లు త్రాగకూడదు. ఆ. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఆ. తాము చేయ బలత్కారమును మానివేయవలెను. ఆ, మనుష్యులేమి పశువులేమి ఆ. సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. ఆ, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను ఆ. అని దూతలు నినివే పట్టణములో చాటించి. ఒక్క నిమిషం. మనుషులు పాస్టింగ్ ఉన్నారంటే అది ఒక లెక్క. ఇక్కడ ఎవరున్నారండి? అంటే ఇప్పుడు ఒక పూట కూడా పాస్టింగ్ లేనివాడు ఎవడు? నేను అంటలేదండి, నా మాటలు కావు. యోనా గ్రంథంలో పరిశుద్ధాత్మ రాపించాడు. అన్నయ్య వినహర్ అన్నయ్య, నేను చెప్పట్లేదు. పశువులు, నోరు లేని పశువులు కూడా మేత మేయకూడదు, నీళ్ళు. మరి నోరు కలిగి ఆత్మ కలిగి మన కొరకు రక్తం కార్చాడే, మరి వాళ్ళ పశువుల కంటే దారుణమైపోయాం మనం. అసలు ఆలోచన చేయండి. ఈ మాట ఒక చోట ప్రకటింపజేస్తే, ఇదే మాట చెప్తే, పుట్టిన దగ్గర నుంచి రెవరెంట్, డాక్టరేట్, బిషప్ 4 రెంట్లు ఉన్న సారు ఈ మాటకు అప్పగించుకున్నాడండి. ప్రభు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు అని. పశువులు కూడా ఫాస్టింగ్ ఉన్నాయంటండి. నీళ్లు తాగలేదు, మేత మేయలేదు. అప్పుడు ఆకాశం అందిన దేవుడు, చదవండి సిస్టర్, ఇప్పుడు ఇంపార్టెంట్ మాట. ఈ నినివే వారు ఆ. తమ చెడు నడతలను మానుకొనగా ఆ. వారు చేయుచున్న క్రియలను ఉపవాసం ఉండి వారికి ఉన్నటువంటి సమస్త దుర్మార్గతను తొలగించుకొని, హృదయంలో ఉన్న చెడును తొలగించుకొని, పరిపూర్ణముగా ప్రాణాత్మ శరీరాలు ప్రభుకు అప్పగించుకొని, ఆకాశము తట్టు గోనెపట్ట కట్టుకొని చేతులెత్తుతూ కన్నీళ్లు గారుస్తూ యాతన పడుతూ ప్రభును స్తుతిస్తూ, ప్రభువా కాపాడండి అని ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి ఆ మంచి కార్యాన్ని ఆకాశమందున దేవుడు చూసి, పశ్చాత్తప్తుడై, ఏంటట? అసలు ఈ మాట చెప్పండి, ఎవరండి? మనుషులు పశ్చాత్తాపడ్డారంటే అది ఒక లెక్క. ఎవరు పడ్డారట? దేవుడు పశ్చాత్తాపడే ఒక ప్రార్థన భూలోకంలో ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. ఏంటి ఆ ప్రార్థన? చెప్పండి, ఏ ప్రార్థన? దేవుడు పశ్చాత్తాపడి, చదవండి సిస్టర్, వారికి చెయ్యదను అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి, గట్టిగా కొట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో ఒకవేళ దేవుడైనా సరే ఈ కార్యం చేస్తారంటే ఆయన మనస్సును మార్చగలిగిన ఏకైక ఆయుధం ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఏప్రిల్ 1వ తారీఖు 2012 సంవత్సరం, అసలు నేను సేవకు వచ్చేవాడే కాదు. 98లో బాప్తిసం తీసుకున్నాను. యేసన్న గారు నాకు బాప్తిసం ఇచ్చారు. మాది గుంటూరు. మ్యాథమెటిక్స్ చేశాను కదా, టీచర్గా, లెక్చరర్గా. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఈ సేవ మన వల్ల కాదు అనుకున్నాను. 99లోనే అనేక మంది పరిశుద్ధులతో దేవుడు మాట్లాడారు, సేవ చేయాలి. ఆ ప్రవచనం 97వ సంవత్సరంలో కూడా నా రక్తాన్ని నువ్వు ప్రకటించాలని ప్రభు మాట్లాడారు. నేను అనుకున్నాను సేవ మన వల్ల కాదు, సేవ అంటే చావు. tan θ sin θ a+b హోల్ క్యూబ్, a క్యూబ్, b క్యూబ్, c క్యూబ్ ఇవి చెప్పుకుంటా సేవ మనకి ఎక్కడదరా బాబు అనుకొని చిలకలు కూడా డేవిడ్ రాజాయ్ గారి దగ్గర హోసర్ మిస్ట్రీ, సండే స్కూల్ టీచర్గా, యూత్ మీటింగ్ టీచర్గా,
ఒక విశ్వాసిగా కుటుంబంతో హ్యాపీగా మందిరానికి వెళ్ళి వచ్చేవాడిని. కానీ దేవుడు ఒక వ్యక్తిని సంకల్పిస్తే ఎంత దూరం పోయినా పట్టుకొని ఆ వ్యక్తినే తీసుకొస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజంగా 2012 సంవత్సరం మా అమ్మగారు చాలా హెల్దీగా, చాలా సంతోషంగా, హాయిగా ఉంది. అర్ధరాత్రి హ్యాపీగా గోంగూర చికెన్ కూడా తినదు. గోంగూర అంటే ఎక్కువ ఇష్టం, చచ్చిపోయిందండి. దేవునికి స్తోత్రం. మధ్యరాత్రుల్లో ఏప్రిల్ 1వ తారీఖున మధ్యరాత్రుల్లో బ్రెయిన్లో ఫిట్స్ వచ్చాయి మా అమ్మగారికి. ఏమొచ్చాయి బ్రెయిన్లో? మామూలుగా మూర్ఛ వ్యాధిలాగా వస్తే తాళాలు పెడితే ఆమెకు బ్రెయిన్కి వచ్చాయి. మా పిన్ని షేక్ ప్యారిజాన్, నేను మా పిన్ని ఇద్దరం కలిసి మా అమ్మగారిని తీసుకొని వెళ్తున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చచ్చిపోతుంది, సోడియం లెవెల్స్ పడిపోయాయి, కోమాలోకి వెళ్ళిపోతుంది, తీసుకొని వెళ్ళండి అంటున్నారు. లాస్ట్కు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్, నన్స్ హాస్పిటల్, దాంట్లో అడ్మిట్ చేసుకున్నారు. 20,000 కట్టమన్నారు, కట్టాం. అంత అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 3 అయింది. 6:30కి నన్ను పిలిచారు పెద్ద డాక్టర్లు. ఆ పేషెంట్కి ఏమవుతా ఉంటే మా అమ్మగారండి అన్నాను. ఆమె సోడియం లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి, కోమాలోకి వెళ్ళిపోయింది, పగలు ఏదో ఒక టైంలో చనిపోతుంది, బంధువులకు చెప్పుకోండి అన్నారు. ఎవరికి చెప్పుకోండి అన్నారు? బంధువులకి. అక్కడ యేసు ప్రభు వారి యొక్క సిలువ బొమ్మ సిలువ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాను నన్స్ హాస్పిటల్లో. అయ్యా, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తానన్నావు. నా తల్లి చనిపోతే నెత్తి నరకానికి వెళ్తుంది అయ్యా, నా తల్లిని కాపాడు ప్రభు అని ఇట్లా నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మలో పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఏమని వినపడుతుంది తెలుసా? నీకు నీ తల్లి కావాలంటే నాకు నువ్వు కావాలి. దేవుడు ఏమంటాడండి? నీకు నీ తల్లి కావాలంటే నాకు సేవ చేయమని ప్రభు మాట్లాడుతున్నారు. సేవ నా వల్ల కాదు ప్రభు అంటున్నాను. సరే, ఆ రోజు ఆత్మలో ఒక పోరాటం కలిగింది. ప్రభుతో తీర్మానం చేసుకొని, ప్రభువా, ఒకవేళ ఇప్పుడు మా అమ్మను బ్రతికిస్తే నీ పరిచయం చేస్తాను ప్రభువా, ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్తాను ప్రభువా, మా అమ్మను బ్రతికించండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. 1వ తారీఖు గడిచిపోయింది, 2 గడిచిపోయింది. మా అమ్మగారి బెడ్ నెంబర్ 5 షేక్ బీబీజాన్ డాక్టర్లు వస్తున్నారు. తారకనాథ్ డాక్టర్ గారు, గుంటూరు జిల్లాకే టాప్ మోస్ట్ డాక్టర్, నర్సులు వస్తున్నారు. ఈ 5వ నెంబర్ బెడ్లో ఉన్న ఆమె ఇంకా చనిపోలేదేంటి, ఇంకా చనిపోలేదేంటని చూస్తూ ఉన్నారు. 1వ రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది. అలాగా ఏప్రిల్ 1 నుంచి 7 వరకు 7 రోజులు గడిచాయండి. కరెక్ట్గా 7వ రోజు సాయంత్రం 5:30 గంటలకి బ్రతకదన్నారు లోక సంబంధమైన జ్ఞానం గల డాక్టర్లు. చనిపోయిద్దన్నారు. బంధువుల్ని పిలుచుకోండి అన్నారు. ఇక లేదు ప్రాణం అన్నారు. కానీ నోటితో చేసుకొని ఒక చిన్న తీర్మానం, ప్రభా, మా అమ్మను బ్రతికిస్తే. ఆ 7 రోజులు హాస్పిటల్లో ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను. ప్రభా, మా అమ్మను కాపాడయ్యా అని. ఆ ప్రార్థన నా తల్లిని జ్ఞాపకం చేసుకొని, లోకానికి అతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడు, లోక సంబంధమైన జ్ఞానం కలిగిన డాక్టర్లు కూడా అందరినీ కృప కలిగినటువంటి పరమతండ్రి అయినటువంటి దేవుడు 7వ రోజు కోమాల నుండి మా తల్లిని దేవుడు లేవనెత్తాడండి. లేవనెత్తడమే మా నాన్నగారు కూడా అదే టైంలో స్పాట్లో చూసి, ఈ దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. ఆ నెక్స్ట్ వారంలోనే మా అమ్మ ది పెంతెకోస్ట్ మిషన్లో పాస్టర్ థామస్ గారు షేక్ బీబీజాన్ కృపామణిగా మార్చబడింది. 7 రోజులు ఉపవాస ప్రార్థన. నా ఇంట్లో ఉన్నతమైన కృప కలిగిన యేసయ్య వచ్చి నివసించడానికి ప్రభు మార్గం చూపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తీర్మానం చేసుకున్నా, 10 రోజులు ఫాస్టింగ్ ఉండమన్నాడు దేవుడు. 6వ రోజు చెప్పారు ప్రభు, జైరాబాద్ పట్టణానికి వెళ్ళు అని. ఆ పట్టణం నాకు తెలీదు, ఆ ప్రాంతం నాకేమీ తెలీదు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ఘనమైన సేవకు రావడానికి ప్రభు కృప చూపారు. మా అమ్మగారి ద్వారానే అక్కడ పరిచయం ప్రారంభించబడింది. 2014 జనవరి 3వ తారీఖున మరలా మా అమ్మ ప్రభునందు నిద్రించింది. పరిచర్లో మొట్టమొదటి మరణం మా అమ్మగారిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి ద్వారానే ప్రభు దగ్గరకు ఆడ పరిచయం ప్రారంభించబడింది. అక్కడే ముస్లిం కుటుంబంలో పుట్టిన మేము మొట్టమొదటి క్రైస్తవ ఫినరల్ సర్వీస్ షేక్ బీబీజాన్ మా అమ్మగారిది. మా బంధువులందరూ ఆశ్చర్యపోయారు. ముసల్మాన్ పైదాష్ పైదా హోకే ఏ క్యా హేరే అన్నారు. ముస్లిం పుట్టుకు ఇదేంద్రా బాబు అన్నారు. ఇది అదే యేసయ్య కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎంత గొప్పది తెలుసా? అన్యుల మధ్యలో ఈరోజు మేము సేవ చేస్తున్నాం. ఎంతో ప్రతికూలతలు, కానీ ఉపసించి ప్రార్థన చేస్తే ఆ ప్రతికూలతలు
ఆ యొక్క మన మీద తిరుగుబాటు చేసే మనుషులని మిత్రులుగా మార్చగలిగేది ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదులందరి మీదకి ఆజ్ఞ జారీ అయితే మొర్దెకై ఏం చేశాడు? వెళ్ళి చికెన్ బిర్యానీ తిని పడుకున్నాడా? ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన ఇచ్చాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానంకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులో. చాలండి, ఉపవాసం ఉండి 4వ అధ్యాయంలో ఉపవాసం ప్రారంభించారు. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిద్ర పట్టకపోయినందున. ఎవరికి? రాజుకు. అంటే ఉపవాస ప్రార్థన రాజుకు నిద్ర లేకుండా చేసేది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి, గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, రాజుకు నిద్ర పట్టకపోతే ఏమనాలి? ఏమైనా ఆకలి తక్కువైనా, లేదా అంత అన్నం పెట్టండి, లేకపోతే రాజు దగ్గర నర్తకి నీళ్ళు వీళ్ళు ఉంటారుగా, భరతనాట్యం చేయండి, బ్రేక్ డాన్స్ చేయండి అనాలి. కానీ ఏమన్నాడు ఈయన? ఆ రాత్రి నిద్ర పట్టకపోతే ఏమన్నాడు? ఎవరైనా వారి దేశంలో జరుగుతున్నటువంటి ఆ గ్రంథాలు రాసే శక్తులను ఎవరు తెమ్మంటారన్న నైట్ టైంలో ఏమన్నాడు రాజుగారు? రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా. ఎందుకు జరిగింది ఈ సబ్జెక్టు, ఈ కార్యం? 4వ అధ్యాయంలో చేసిన ఉపవాస ప్రార్థన శక్తి రాజుకు నిద్ర పట్టనీయకుండా చేసి ఆ యూదా ప్రజలను కాపాడటానికి ఒక జ్ఞానపు ఆలోచనను రాత్రికి రాత్రి రాజు హృదయంలో దేవుడు పుట్టించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ హామానైతే గుంత తవ్వాలనుకున్నాడో ఆ హామానే, ఏ మొర్దెకైని గుంతలో పెట్టాలనుకున్నాడో ఆ మొర్దెకైకే సన్మానం చేయడానికి దేవుడు వాడుకున్నాడండి. ఉపవాస ప్రార్థన శత్రువు నీకు సన్మానం చేసేటట్లుగా చేస్తుంది. ఒక్కొక్కరు చెప్పుకోండి ఆ మాట. ఉపవాస ప్రార్థన శత్రువు నీకు సన్మానం చేసేటట్లుగా చేస్తుందని చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తున్నారా? చెప్పమన్నారు కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే చెప్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టే కృపలో నిలిపావు. కృతజ్ఞతనిచ్చావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నీ కృపా వివరంప నా తరమా యేసై. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రెండోదిగా యూదా వంశంలో 2 లక్షణం ఏంటి? మీరు మౌనంగా ఉంటారు. చెప్పండి ఏంటండి? ఉపవాస ప్రార్థన ఎటువంటి కార్యాలు చేస్తుంది? శత్రువు నీకు విజయోత్సవం నడిపించేటట్లుగా చేస్తుంది. రెండోదిగా రాజుకు నిద్రపట్టనీయకుండా చేస్తుంది. మూడోదిగా అసలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్య మనసును కూడా. మరి ఇన్ని లక్షణాలంటే ఆ ఉపవాస ప్రార్థన. మనం దేవునికి స్తోత్రం. ఏమండి, వారంలో ఒక్క పూటైనా సరే, ఉద్యోగం రీత్యా చేయలేకపోతే రాత్రుల సమయంలోనైనా ఉదయం తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూసినా సరే, మరి మీ బెంగళూరులో నాకు తెలియదు కానీ మా హైదరాబాద్లో అయితే రాత్రి పగలుగా పగలు రాత్రిగా ఉంటుంది. 12 నుంచి 5 వరకు మధ్యరాత్రుల్లోనే దొరుకుతుంది బిర్యానీ. పగలు దొరకదట. ఎప్పుడు దొరికిందంట అన్న? పగలు తింటాం కూడా సరిపోక రాత్రులు కూడా తింటున్నారు. ఏసు రక్తం కడుపే దేవుడైపోయాడు. తెల్లవారుజాము మాత్రమే 3 बजे से लेके 7 बजे तक सुबह में मिलेगा, रात में नहीं मिलेगा. చూడండి, అంటే ఏ టైంలో కావాలన్నా దొరుకుతుంది భోజనం. తప్పు చెప్పానా? కరెక్ట్ చెప్పాను లేదన్నయ్య? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ దొరుకుతున్నాయి, కానీ దేవుడికి కావాల్సింది మన ద్వారా దొరకట్లా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అందుకే హామాను భార్య అంటుంది, ఆ యూదా వంశం జోలికి వెళ్ళొద్దురా నాయన. వాళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు. ఉపవాసం ప్రార్థన చేస్తే రాజుల సైతం లేపగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుల హృదయాలని నీటి కాలువలను మార్చగలిగిన దేవుడు మామూలు దేవుడు కాదు. వాళ్ళ దేవుడు అవశ్యంగా సస్తావరా బాబు అని చెప్తుందండి యేసు రక్తం చెయ్యి. ఆ హామాను భార్యకున్న విశ్వాసం మన క్రైస్తవులకు లేదు.
ఉందా? ఇట్లాగే ఒక చర్చి పక్కన సినిమా హాల్ ఉందట. పాస్టర్ గారు సంఘంలో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు, యేసునామములో ఇక్కడి నుంచి సినిమా హాలు లేపును గాక అని ప్రార్థన చేస్తుంటే ఇక విశ్వాసులు కూడా రోజు వచ్చి ఒక 2-3 గంటలు యేసయ్యా యేసునామములో తొలగించి ప్రార్థన చేస్తుంటే ఆ ఓనర్ రోజు చూసుకుంటూ పోయి ఇదేంద్ర ఆయన లేపుని ప్రార్థన చేస్తున్నారు, ఈ రకంగా ఏమైందని భయపడుతున్నాడు అంటున్నాను. దేవుని మహాస్తోత్రం. ఒకరోజు ఇలాగ ప్రార్థన అంతా అయిపోగానే షార్ట్ సర్క్యూట్ అయ్యి బూడిదైపోయింది సినిమా హాల్. నిజం జరిగిన విషయం. రేపల్లి దగ్గర ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. అయ్యా పక్కన ఒక చర్చ్ ఉంది, రోజయ్యా దీన్ని తీసేసి రక్తం చేయ, దీన్ని తీసేయి, వాళ్ళ ప్రార్థన తీసేశాడు అయ్యా. వాళ్ళ మీద కేసు పెట్టాడు పోయి. ఇక పాస్టర్ గారు 10 మందిని తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఆయన ఏదో చెప్తున్నాడు ఏంటంటే, ఏమి లేదయ్యా, పోతున్నా వస్తున్నప్పుడైనా దీన్ని తీసేయి, దీన్ని లేపేయి, దీన్ని తీసేయి, ఒకటే పాట అయ్యా. మీరు మీ ప్రార్థనే అది కార్య ఏంటి? మా ప్రార్థన సినిమా హాల్ లేపేశాడా? ఊరుగా పాస్టర్ అంటున్నాడంట. ఆ పోలీసు అన్నాడు, ఆడికున్న విశ్వాసం నీకు లేదు కదా నాయన, పాస్టర్గా ఉన్నావు, ఆడు అంత కరెక్ట్గా చెప్తున్నాడు, వాళ్ళ ప్రార్థనేనండి, వాళ్ళ దేవుడేనండి, నీకు లేదు కదా అన్నాడు. ప్రార్థన మాత్రం ఏం చేయమంటున్నాడు? తీసేయండి. అబ్బా దేవా, నిజంగా ప్రార్థన ఆలకించామంటలా, మా ప్రార్థనకు వేసిందా అబ్బా అంటున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే హర్షన్ టైలర్ గారు ఇలాగ ప్రార్థన చేస్తూ వెళ్తుంటే వర్షం రావాలి ప్రార్థన చేశారంట. ఒక చిన్న పాప గొడుగు పట్టుకొని పోతే ఒక ముసలాయన ఎంత ఎండంటే గొడుగు పట్టుకుంటావేంటి, తీసేయందంట. ఇప్పుడే ఇక ప్రార్థన చేశాం వర్షం కావాలనే. తర్వాత వర్షం వచ్చిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలు తెగ చేస్తారు, కానీ ఆ ప్రార్థనలు ఏముండదు, నమ్మకత్వం ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుడు చేస్తాడని నిరీక్షణ అంతకంటే ఉండదు. 12 సంవత్సరాలు పోరాడా మా నాన్నగారి కోసం. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్ని తిట్టాడో, ఇంట్లోంచి ఎల్లగొట్టాడు, కానీ ఆ ప్రార్థన విడిచిపెట్టలేదుగా దేవుడు. దేనికైనా చావు ఉందేమో కానీ ప్రార్థనకు చావు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా చదవండి, ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం. ఆ ఒక్క మాట చదివి మన సంఖ్యాకాండానికి రండి. యూదా కొదమ సింహము. యూదా ఏంటట? యూదా కొదమ సింహము. ఇక్కడ ఆపేసి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనానికి రండి. చదవండి. తీసిన చదవండి ఎవరు తొందరగా. ఎలా లేస్తారట? ఏ జనము? యూదా జనము. ఏ జనం అండి? ఇదిగో ఆ జనము ఆడసింహం వలె లేచును, అది వేటను తిని త్రాగు వరకు. అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ జనము? యూదా జనం. అంటే మూడో లక్షణం ఏమిటంటే పట్టుదల కలిగిన జీవితం. అనుకున్న పని, ఇప్పుడు మనం అనుకున్నది ఏదైనా, కొంతమంది కొన్ని పనులు అనుకున్నారనుకో, అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోతారా? అక్షరానుసారంగా ఈరోజు ఆదివారం సండే చర్చి కాగానే అందరు నల్ల కవర్లు పట్టుకొని వెళ్తారా లేదా? ఏమండి, ఇది తినాలి ఈరోజు అపోలో ఫిష్ అంటే ఖచ్చితంగా తింటారా తినరా? మీరు మాట్లాడేంటండి? మీరు ఎలా చూస్తారంటే మీరు పెడతారా పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు నన్ను. దేవునికి స్తోత్రం. నేను పెట్టను, చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగ వాక్యం చెప్తే ఒక చెస్ట్లో తెచ్చిస్తావా అయ్యా కవర్ అంది, ఏసు రక్తం చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క యాత్రలో సాధారణమైన క్రైస్తవుడిగా నువ్వు ఎన్ని రోజులు బ్రతికినా ఆ బ్రతుకుకు విలువ ఉండదు. నీ బ్రతుకు మూలముగా ఒక వైరాగ్యం, రోషం, పట్టుదల కలిగి ఈ పని నేను చేయాలి దేవుడి కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అన్నయ్య గారిని అంతా చూస్తుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవ చేసే వాళ్ళు కూడా ఈ అక్విప్మెంట్స్ లేవు. నిజమన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకు? దేవుని కోసం ఆరాటం. ఏ విధము చేతనైనా ప్రభు నామమును మయపరచాలి, గణపరచాలి. ఒక రోషం, ఒక వైరాగ్యం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నా యొక్క భార్య పేరు జాగ్రత్తగా వినండి. నేను ఏ కుటుంబం అని చెప్పాను? క్వైట్ ఆపోజిట్. ముస్లింకి ఆపోజిట్ ఏంటి? హిందూస్లోనే అది అసలు. అబ్బా
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె అది నేను షేక్ నాజర్ అయితే మా పాస్టమ్మ గారి పేరు సోమంచి వెంకట నాగసీతాదేవి. మా మామగారు శ్రీరామచంద్రమూర్తి గారు నాగదోషం ఉందని చెప్పేసి అందరికీ సోమంచి వెంకట నాగ దుర్గా, సోమంచి వెంకట నాగ సీతాదేవి, సోమంచి వెంకట నాగ సత్యవాణి, సోమంచి వెంకట నాగేందర్, అనంతనాగ్ 5 మందే ఉన్నారు. ఇంక 6 లేరులేండి. పెట్టాడు. మా పాస్టమ్మ గారు దేవుడి మహాకృపలో 98లో రక్షణ పొందుకొని 99లో వివాహమైంది మాకు. యేసు ప్రభువుని నమ్ముకున్నారని వారి ఇంట్లో నుంచి వెలేశారు. నాగ సీతాదేవిని సలోమిగా మార్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సలోమిగా మార్చాడు. ఇప్పుడు సంఘంలో గొప్ప వైరాగ్యంగా ఈరోజు వాక్యం చెప్తుంది. నాకంటే ఎక్కువ ఆమెకే భయపడతారు విశ్వాసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ ఫోన్ చేసి పాస్టమ్మ గారితో ప్రభు మాట్లాడితే సమర్పించుకుంది. బంగారం అంతా తీసేసి, ఇక మీకు సమర్పించుకోమని నేను చెప్పట్లేదండి, మా పాస్టమ్మ గారి గురించి చెప్తున్నాను. తీసేస్తే, సీత తమ్ముడు పెళ్ళి అవుతుంది, నువ్వు మునబాబి దానిలాగా అలా రావద్దే, ఏదైనా పెట్టుకొని రా. అయినా క్రైస్తవులు ఎంతోమంది పెట్టుకోవట్లేదు, నువ్వేంటి అలాగా మొగుడు వచ్చిన మునబాబి అలాగా ఉన్నావు? అలా కాదు, నువ్వు పెట్టుకొని రా అంది. మా పాస్టమ్మ గారికి 12 సంవత్సరాలకు కాలు వచ్చింది. మా యొక్క పెద్ద మా బామర్ది వివాహానికి. మా పాస్టమ్మ గారు ఏమనాలి? దేవానికి స్తోత్రమయ్యా, 12 సంవత్సరాలకి మా అమ్మ ఫోన్ చేసింది, యేసు నామములు వెళ్తున్నాను తండ్రి తీసేసి అని అనాలా? ఏమని తెలుసా? యేసయ్యతో ప్రతిష్ట చేసుకున్నానమ్మా, నేను వివాహానికి వచ్చినా రాకపోయినా జరిగేదేదో జరిగింది. ఈ ప్రతిష్టలోంచి నేను బయటికి రాను, చావనైనా చస్తాను కానీ రేపు బంగారం నేను పరలోకంలో నా కాళ్ళ కింద ఉంటుంది. బంగారం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పెట్టుకున్న వాళ్ళకి కాదు, ఇక డజన్లు పెట్టుకొని దేవుడు వాక్యానికి సరిగ్గా విధేయత చూపించకుండా బంగారం. ఇందాక పాట ఎంత అద్భుతంగా పాడాడు. ఆ పాట పాడిపోయాలి అన్ని సంఘాలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా అవునా కదా? బంగారము అక్కకు ఇవాళ చౌదరీస్, బ్రాహ్మిన్స్, నాయుళ్ళు, పెద్ద పెద్ద కులంలో రక్షించబడిన వారు తీసి పడేస్తున్నారండి. ప్రభు మాట్లాడితే ఎవరో చెప్తే తీయద్దు దయచేసి, దండం పెడతా. ఎందుకంటే మందిరంలో తీసేసి బయటికి పోయి పెట్టుకునే బ్యాచ్ కూడా ఉంది. ఎందుకంటే అవి కూడా తెలుసు మాకు. అట్లొద్దు. రియల్గా ప్రభు మాట్లాడితే చేయండి, లేకపోతే లేదు. బంగారం పాడాడు కదా, హృదయం కావాలి. మన పరిశుద్ధాత్మ దేవుడికి హృదయం. ఒకవేళ ప్రభు మాట్లాడితే చేయండి, లేకపోతే లేదు. ఒక ప్రభు మాట్లాడడానికి చేయండి, తీసుకొచ్చి డబ్బాలో వేయండి, మళ్ళీ ముత్తుట్లో పెట్టద్దు. దేవునికి స్తోత్రం. అది కూడా తప్పే. ఫిన్కార్పులో, ముత్తూట్లో, ఐసీఎస్లో పెట్టకూడదు. వద్దన్నప్పుడు దేవుడికి ఇచ్చేసేయాలి. మా పాస్టర్ అలాగే చేసింది. దేవుడు పాస్టర్ గారి మందిరానికి చాలామంది. మొన్న ఒక అక్క నాయుళ్ళ కుటుంబం రక్షించబడింది. భర్త చనిపోయాడు. కోటీశ్వర్లు నాగేశ్వరరావు గారు భర్త పేరు, వెంకటేశ్వరరావు గారు. సడన్గా ఒక ప్రవక్త వెళ్ళి ప్రవచించాడు, మీ అబ్బాయి అమెరికా పోతున్నాడంటే 10th క్లాసే పాస్ గారు అన్నారు, అమెరికా ఏం పోతాడని నవ్వుకుంది. కానీ దేవుడి కృపలో ఆశ్చర్యకరంగా ఎంఎస్సీ చేయడానికి అమెరికా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తే 10 తులాల బంగారం పాస్టర్ డేవిడ్ పాల్ గారి కంటే తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చేసింది. ఎంత అండి? మీరు అనుకుంటారు 10 తులాలు పిచ్చిది, 10 తులాలు ఇప్పుడు 75,000, 7,50,000 అనుకోవద్దు. దేవుడికి రూపాయి ఇస్తే 100 మనకిస్తాడు ఆయన. అది చెప్పలేనండి గట్టిగా. కొద్దిమంది కొట్టట్లేదు అసలు. నేను ఇప్పుడు ఇమ్మని కాదు, అది దేవుడు ఎప్పుడు మనకు అప్పన్నాడండి. సత్యం చెప్తున్నా ఈ మాట. వైరాగ్యం కలిగిన, పట్టుదల కలిగిన జీవితం గురించి చెప్తున్నాను. ఆ పట్టుదలే పరిచర్లో ఈ రోజున ఒక సాక్ష్యం చెప్పి, ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. జైరాబాద్ పట్టణానికి వెళ్ళాం. 4 సంవత్సరాల వరకు సరైన తిండి లేదు. ఎంతో కష్టపడ్డాం సేవలో. 2014 ఏప్రిల్ 24వ తారీఖున ఒక చిన్న ఇల్లు దర్శనంలో దేవుడు చూపించాడు. కొబ్బరి చెట్టు ఉంది, ఈ ఇంట్లో సేవని. ఆ ఇల్లు సేవ ప్రారంభించాం. అదే ఇల్లు దేవుడు మహాకృపలో 9,50,000కి దేవుడు మాకు ఇచ్చాడు. అప్పుడు నాకు కలిగినటువంటి చిన్న ఆస్తి ఉంటే అది అమ్మేసేసి అది కొనేసాం. అది చిన్న రేకుల షెడ్, అగ్గిపెట్టలాగా 2 రూములు. ముందు కొంచెం ప్రహరీ స్థలం ఉంటే మందిరం, రేకుల షెడ్ వేసి మందిరం ప్రారంభించాం. అలా జరుగుతూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్యులు. ఆ సౌండ్కి ఆరాధన, పాట, పెంతుకోస్తు అనుభవం కనుక ఆ సౌండ్కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాం. ఏం చేయాలి ప్రభు అంటే, ఒక తల్లిగారు ప్రార్థన చేసి, ఆత్మీయ తల్లి బేవమ్మ గారు, నేను ఆత్మీయ తల్లిగారు ప్రభు మాట్లాడారు. చదురు భూమిగా చేసి నేను ఒక మందిరాన్ని కట్టుకుంటానని చెప్పి ప్రభు నెహెమ్యా గ్రంథం 2:18 వచ్చే ప్రకారం మాట్లాడారు. మాట్లాడితే, ప్రభువా ఊరు వచ్చాం, ఏదో చిన్నది కట్టుకున్నాం, దీన్ని కూడా పడగొట్టి కట్టమంటున్నాం, మా పరిస్థితి ఏంటి ప్రభువా, మేమేం చేయాలి ప్రభువా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు, 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమని అన్నారు.
40 రోజులు ఉపవాస ప్రార్థనతో నేను నా భార్య వైరాగ్యం కలిగి పట్టుదలతో ప్రార్థన చేయటం ప్రారంభించాం అక్టోబర్ నెలలో. సరిగ్గా అక్టోబర్ 31వ తారీఖున అది పడగొట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఏదో ఇంట్లో ఉండాలి కదా. విశ్వాసాలను అడుగుతున్నాను, అయ్యా మీ ఇంట్లో పెడతారా, మీ ఇంటి పైన నాకు సహాయం ఇస్తారా, స్థలం ఇస్తారా అడుగుతూ ఉన్నాను. అయితే అది పడగొట్టక మునుపు నేను మా పాస్టమ్మ గారు ఇంకొక సహోదరి శనివారం సాయంత్రం చిత్తపాటు కుడికలో ఉన్నప్పుడు ఆ శబ్దం, ప్రార్థన శబ్దం విని ఒక ఫ్యామిలీ, దేవపుత్రయ్య గారు, గ్లోరియమ్మ గారు వాళ్ళు వచ్చారు. 4 అంతస్తుల బిల్డింగ్ అండి మాది. రెంట్కి ఎవరు రావట్లేదు, దయచేసి వచ్చి ప్రార్థన చేయండి. ఆ రెంట్కి ఒకవేళ వస్తే ఆ పైనటువంటి పెంట్ హౌస్లో ఖాళీగా ఉంది ఒక హాలు, దాంట్లో మీరు ప్రార్థన పెట్టుకోవచ్చు అని చెప్పారన్న. సరే అని చెప్పేసి మా పాస్టమ్మ గారు వెళ్ళి ప్రార్థన చేయగలిగి దేవుడి మహాకృపలో ఆ నెలలోనే మొత్తం ఫుల్గా రెంటర్స్ రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ పైన మేము దానికి ముందుగా ఆ పైన ప్రతి గురువారం మా పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇల్లు కావాలి మాకు, ఇది దానికి ముందు జరిగిన సంభవం. ఇల్లు కావాలి, ఎలాగ ప్రభు అని మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి ప్రభువాను సహాయం చేయని అడుగుతూ ఉంటే అక్టోబర్ 12వ తారీఖున వారి కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద 2 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్లో 2 డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. బెడ్రూమ్స్ కూడా ఆ యొక్క బాత్రూమ్స్ కూడా టేక్తో తయారు చేసిన ఆయన, మిలిటరీ ఆఫీసర్ ఆయన. ఒక పూజారి గారు రెంటుకున్నారు. నేను ఖాళీయే చేయను అన్న మనిషి ఎవరో తరిమినట్లుగా, దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోతా అన్నట్లుగా ఆ అక్టోబర్ 12వ తారీఖున అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సడన్గా నేను ఎప్పుడు పడగొట్టాలనుకున్నాను? అక్టోబర్ 31. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు ఆ ఇంట్లోంచి? ముందుగానే దేవుడు ఎలా కొట్టేశాడు. తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? పాస్టమ్ గారు వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు ఆ కింద ఇంట్లో మీరు ఆరాధన పెట్టుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ పెద్దగా ఉంది హాలు అనగానే స్తోత్రం అనుకున్నా. నవంబర్ నెల 3వ తారీఖు జాయిన్ అయ్యాం 2019. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలలు రెంట్ ఇచ్చా 6,500. ఎగ్జాక్ట్గా 2020 మార్చి 22 తర్వాత మనకి ప్రపంచం అంతా ఒకటి వచ్చింది. ఏ వ్యాధి? కరోనా వ్యాధి. ఏప్రిల్, మే నెలలో ఏమన్నారంటే, పాస్టర్ గారు పరిచర్యలు జరగట్లేదు కదా, చర్చి లేదు కదా, ఇప్పుడు కూడా పడగొట్టారు, మీరు రెంట్ వద్దులేండి, కరోనా తర్వాత ఇద్దరు కానీ అన్నారు. ఏమన్నారండి? రెంట్ వద్దండి, కరోనా తర్వాత ఇద్దామన్నారు. దేవుని మహాకృపలో 2019 ఏప్రిల్ నుంచి వద్దన్నటువంటి రెంటు ఈ రోజు వరకు రెంట్ లేదండి. స్టిల్ అన్నా ఈ రోజు కాదు, వాళ్ళ ఇంట్లో ఆ ప్రార్థన మూలంగా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏమని సాక్ష్యం ఇచ్చారు తెలుసా? పాస్టర్ గారు, ఒకవేళ మేము చనిపోయినా మా పిల్లలు కూడా రెంట్ తీసుకోరు, మీరు మా మందిరం, ఇప్పుడు మందిరం కట్టబడింది, మందిరం కింద ఇల్లు కూడా కట్టబడింది, కానీ మేము ఆ ఇంట్లో ఉంట్లా, వీళ్ళు అసలు మనం పంపించట్లా, దేవుడు రాకడ వరకు ఈ ఇంట్లోనే మీరు ఫ్రీగా ఉండాలని పెట్టారండి. ఎవరో కట్టించిన ఇళ్లలో దేవుడు బిడ్డలు పెడతారంటే ఇదే మరి ప్రవచనం. కట్టుకుంది వాళ్ళు, ఉండేది ఎవరు? ఏన్నా వినారన్నా? ఆ డబల్ కాట్ మంచం కూడా 50,000 ఉంటుంది. మేము ఎప్పుడు కొనాలి అది? వాళ్ళు మొత్తం ఖాళీ చేశారని చెప్పి, పాస్టర్ గారు మీరు పడుకోండి అని చెప్పి నా గురించి చేశారు, ఏసు రక్తం చేయి అంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కోసం వైరాగ్యంగా బ్రతకాలి అనుకున్నప్పుడు ఒక్క అడుగు దేవుని వైపు మనం వేస్తే మన వైపు 100 అడుగులు దేవుడు వేస్తాడు. వింటున్నారా లేదా ఈ మాట? దేవుని కోసం ఒక్క అడుగేయండి. ఆమె చేసుకున్నటువంటి ఆ ఒక్క తీర్మానం, పట్టుదల కలిగిన నా భార్య విషయంలో ఈరోజు ఎంతోమంది తల్లులను, ఎంతోమంది అక్కలను, ఎంతోమంది వారిని దేవుడు, మా పాస్టమ్మకి దేవుడు అనుగ్రహించాడు. ఒక తల్లిని కోల్పోతే అక్షరానుసారంగా 100 మంది తల్లులను నా దేవుడు, నా తల్లి, మా పాస్టమ్మకి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈయనలాగా ప్రేమించగలిగిన దైవం ప్రపంచంలో మరొకరు లేరు. ఏ పని చేయటానికైనా సమర్థత, శక్తి కలిగిన ఏకైక దేవుడు నేను ఆరాధిస్తున్న యేసయ్య. మహమ్మదీయ కుటుంబంలో పుట్టి చేతబడి శక్తులతో పీడించబడుతూ ఇక దేవుడు లేడనుకుంటూ మరణానికి దగ్గర అవుతున్నటువంటి నా బ్రతుకును ఒక్క దర్శనముతో ఆయన మార్చి ఈరోజు చదువు లేకుండా నాకు జీవితానికి MSc BD అనే ఒక క్వాలిఫికేషన్ ఇచ్చి అనేక మంది పిల్లలకు బోధ చేయడానికి, జ్ఞానంతో, మ్యాథ్స్ అనే జ్ఞానంతో నింపడానికి దేవుడు కృప చూపి దూతలు కూడా చేయలేని ఘనమైన సేవను జైరాబాద్ పట్టణంలో ప్రభు జరిగిస్తూ ఈరోజు ఈ సేవలో కొనసాగుతున్నానంటే ప్రభు చూపిన ఉన్నతమైన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరో చెప్తే రాలేదండి. మతం కాదు ఇది, మతం అంటున్నారు చాలామంది, ఇది మార్గం.
యేసయ్య దగ్గరికి నశించిపోతున్న ఒక మనిషి తన ఆత్మ, తన ప్రాణము, తన శరీరము కాపాడుకోవడానికి ఏకైక మార్గం అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిగే మార్గం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యూదా ఆయనకి పరిశుద్ధ స్థలమాయను. పరిశుద్ధ స్థలము, పరిశుద్ధత ఈ ప్రపంచంలో యేసు ప్రభు రక్తము మూలముగానే పరిశుద్ధత. యేసు ప్రభు రక్తమే ఒక మనిషికి పరిశుద్ధతను చేకూరుస్తుంది. మరి ఏ రక్తం కాదది. నీ కొరకు నా కొరకు చనిపోయింది యేసు ప్రభు వారు ఒక్కరే. దేవుడు ఇదే బెంగళూరు పట్టణంలో వేల లక్షల కోట్ల ప్రజానీకం ఉన్నారు. ఈ ఆదివారం రోజున దేవుడు నిన్ను కూర్చోబెట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన సంకల్పం నీ మీద ఎంత గొప్పది. ఏనాడైనా పట్టుమని 10 నిమిషాలైనను ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగామా? ప్రభు వైపు చూడగలిగామా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగలిగామా? ప్రభు స్వార్థ కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు సహకారిగా మనం ఉండగలిగామా? పని 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 అని విస్తారముగా మీ సొంత పనులే చూసుకుంటున్నారు, కానీ క్రీస్తు పనులు చూడరా అని దేవుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఈ ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, పిల్లలు ఇచ్చింది దేవుడు, సమస్తం మనం కలిగి ఉన్నదంటే దేవుణ్ణి బట్టి, ఆ దేవుణ్ణి పక్కన పెట్టి ఈరోజు అన్ని విషయాలకి మనం సమయం కేటాయిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేనైతే అనుకోలేదు ఇలాగ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలో నిలబడతానని. పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నారు. పాస్టర్ గారి హృదయంలో ఆ మనసును పెట్టారు. పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చారు. పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్నం మీతో నాతో మాట్లాడుతున్నారు. హామాను భార్య అంటుంది, ఇదిగో ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుతుందో, నష్టము కలుగుతుంది, బాధ కలుగుతుందని వేదన పడుతున్నావో ఆ మొర్దెకై ఒకవేళ యూదా వంశములకు చెందినవాడు కాదు కదా. ఒకవేళ యూదా వంశములకు చెందినవాడైతే అవశ్యముగా నీవు చెడిపోతావు, నీకు జయము కలగదు. సాతాను ఓడించాలన్నా, నీ మీద సాతానికి జయము కలగకుండా సాతాను మీద నీకు జయము కలగాలన్నా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా దానిలో ఒక పరిపూర్ణత కలిగిన, శక్తి కలిగిన, వైరాగ్యం కలిగిన, పట్టుదల కలిగిన జీవితం నీకు నాకు కావాలంటే నీ బ్రతుకు మూలముగా, సాక్ష్యం మూలముగా, సత్క్రియల మూలముగా దేవుని మహిమపరచగలిగిన దానియేలు ఆ యొక్క రాజు ఎదుట ఎలాగైతే దేవుణ్ణి చూపించగలిగాడో, నువ్వు ఉంటున్న స్థితిగతులలో, నువ్వు ఉంటున్న ఎక్కడ ఉన్నా, నీ స్కూల్లో ఉంటావా, లేక చదువుకునే స్థితిలో ఉంటావా, ఉద్యోగ స్థలంలో ఉంటావా, ఎక్కడున్నా వారా దేవుని నమ్ముకున్నవారండి, వారి దేవుడు గొప్పవాడండి అని. మొన్నగాక ఒక 2 days బ్యాక్ బ్యాంకుకి వెళ్ళా. మన BDL బ్యాంకుకి వెళ్తే ఒక సిస్టర్ గారు బబిత, ఆ బ్యాంక్ మేనేజర్, ఆ సిస్టర్ గారు ఆ వెళ్ళినటువంటి అన్నగారు శామ్యుల్ గారు పాస్టర్ గారు అని చెప్తే, ఆ మేనేజర్ పోస్టులో ఉన్న ఆమె పక్కన గదికి తీసుకెళ్ళి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంది అన్న. దేవునికి స్తోత్రం. ఎవరామా? ఒక క్యాషియర్. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను, నేను ఏ పార్టీ వాడిని ప్రభువా? మన పరిశుద్ధత, మన ప్రత్యేకత, ప్రభు కొరకు మనం జీవించే వైరాగ్యం, ప్రభు కొరకు మనం జీవించే ఆ పట్టుదల కలిగిన జీవితం ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిన్ను నన్ను నిలబెడుతుందండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. మతం మార్చలే, కులం మార్చలే, జ్ఞానం మార్చలే, దేశం మార్చలే, రక్త సంబంధికులు మార్చలే. నానెవరందరూ విడిచిపెట్టారు నా జబ్బును చూసి. ఎవరు దగ్గరికి రాలే. యేసు ప్రభు నాకు కాదనుకున్నాను. యేసు ప్రభు కులం తక్కువ దేవుడు అన్నాను. యేసు ప్రభు అంటరాని దేవుడు అన్నాను. ఎంతగా దూషించి పరిహాసించానో ఆయనే నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చి తినన్నట్లుగా ఆ కృప కలిగిన దేవుడు నా దగ్గరకు వచ్చి నా బ్రతుకును మార్చాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కనుక ఈ మధ్యాహ్నం ఉన్న పాటునే నీకు నీవుగా, అవును ప్రభువా నా బ్రతుకు మూలముగా నీకు ఘనత కలుగుతుందా? అవును, ఉపవాస ప్రార్థనే కదా ప్రభువా నీ మనసును కూడా మార్చగలిగిన అంత వైరాగ్యం నా బ్రతుకులో. వారానికి ఒక్క పూటైనా ఉపసించి ప్రభువా పిల్లల కొరకు, తల్లిదండ్రులకు. ఈ దినాలలో ఎంతోమంది ఇంకా మారు మనసు లేదు. భర్త మారు మనసు పొందితే భార్యకి లేదు, భార్య పొందితే భర్తకు లేదు, భార్య భర్తలు పొందితే పిల్లలకు లేదు, పిల్లలు పొందితే తల్లిదండ్రులకు లేదు, రక్త సంబంధికులు లేదు. వాళ్ళందరూ నీ కళ్ళ ఎదుట పెట్టుకొని ఒక పేపర్ తీసుకొని రాసుకొని ఆకాశము తట్టు చేతులెత్తి, ఈ ఆత్మ నాకు కావాలి, ఈ ఆత్మ నాకు కావాలి. ఈ ఆత్మ లాజరు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి కూడా ఆయన జీవము కలిగిన సజీవుడైన దేవుడు. ఆయన నా తల్లిని మార్చమని అడిగినప్పుడు మార్చిన దేవుడు. నా తమ్ముడు షేక్ మహమ్మద్ రసూల్, మా తమ్ముడు భార్య పేరు షేక్ బాజీ, వాళ్ళిద్దరు కూడా మారుమనసు పొంది విక్టర్ పాల్గా, షేక్ బాజీ దెబోరాగా ఆ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉందంటే, ఈరోజు అందరూ కలుసుకుని ఏదైనా ఆరాధన జరుగుతుంటే, పాటలు పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తుంటే ఎంత మహిమ.
దేవుడికి ఎంత సంతోషం. పరలోకములోంచి ఆయన సంతోషం, ఆయన కృప దిగి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న పాటున లేచి నిలబడి ఒక్క నిమిషం ఆకాశము తట్టు చేతులెత్తి అందరు బైబిల్ కూడా పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు, చాలా అద్భుతమైన సమయం ఇది. ఆకాశము తట్టు అందరు చేతులు ఎత్తండి. అడుగు. ఈరోజు ఇంతవరకు ఒకవేళ ప్రార్థన చేసావో లేదో వదిలేసి ఒక తీర్మానంతో ఈ మందిరం నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. వచ్చిన వ్యక్తిగా సాధారణ మనిషిగా యూదా వంశంకు చెందిన ఆ మొట్టమొదటి లక్షణం. అందరు కళ్ళు మూయండి దయచేసి. పిల్లలతో కానీ వాళ్ళతో కానీ ఆడుకునే సమయం కాదు ఇది. ఆల్టర్ కాల్లో ఆకాశం అందున దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడి రక్తం కార్చిన దేవుడు, ఆయన సన్నిధిలో ఆయన చూస్తున్న దేవుడు. నోరు తెరిచి నువ్వు చేసే ప్రార్థన సాధారణమైన వ్యక్తిగా నువ్వు కనబడకూడదు. అసాధారణమైన ఒక అభిషేకం నేను వెంటాడాలి. సంఘంలో వచ్చిపోయే క్రైస్తవరాలిగా నువ్వు కనబడకూడదు. నీ మూలముగా సంఘానికి, నీ మూలముగా దేవునికి, నీ మూలముగా ఆయన రాజ్యమునకు మహిమ కలిగే ఒక అభిషేకం నీకు రావాలి. ఈ మధ్యాహ్నం మౌనంగా ఉండవద్దు. చేతులెత్తి అలా మౌన వ్రతంలాగా ఉండదు. నోరు తెరవండి. అందరూ ఆరాధనలో ప్రార్థన నోరు తెచ్చి ప్రభుతో మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో దేవుడి సన్నిధి, అదిగో దేవుడి ప్రసన్నత, అదిగో దేవుని కృపని మీదకి రాబోతుంది. హల్లెలూయా. అడుగు. అవునయ్యా ప్రభువా, నాతో నేను మాట్లాడా ప్రభువా. అవును, 2 రోజులు వైరాగ్యంగా ఉంటానయ్యా, 3 రోజులు వైరాగ్యంగా ఉండనయ్యా. ఇదిగో ప్రార్థన చేస్తానని పట్టుదల కలిగి అనుకుంటానయ్యా, ఉండలేకపోతున్నాను. నీ సన్నిధిలో కనబడలేకపోతున్నాను, ఉపసించలేకపోతున్నాను, ప్రత్యేకత కలిగి లేని జీవితముగా కనబడుతున్నాను. పరిశుద్ధాత్మ నాతోనే మాట్లాడావు, మీ దాసుని నడిపించి నాతోనే మాట్లాడావు ప్రభువా, నాతోనే మాట్లాడే పరిశుద్ధాత్ముడా. ఇదిగో ఉన్న పాటన నా ప్రాణమును, నా ఆత్మను, నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నన్ను దర్శించండి. ఆత్మలో నాకు బలము దయచేయండి, మోకాళ్ళలో నాకు బలము దయచేయండి, ప్రార్థనలో నాకు బలము దయచేయండి. నీతో గడిపే క్షణాలు నాకు కావాలయ్యా. మనుషులతో మాట్లాడుతున్నాను కానీ నీతో మాట్లాడలేకపోతున్నానయ్యా. మనుషులతో మాట్లాడుతున్నాను కానీ నీతో మాట్లాడలేకపోతున్నానయ్యా. నీ సన్నిధిలో కనీసం 10 నిమిషాలైనా నీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నానయ్యా. ఈ మధ్యాహ్నం నాతోనే మాట్లాడుతున్నావు ప్రభువా. ఇదిగో ఉన్న పాటనే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడగండి 2 నిమిషాలు. ఆత్మదేవుడు సంచరిస్తున్న గడియ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన పండవు, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన పండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతు, నా కొండల వైపు నా కన్నులేతి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, అందరు చెప్పండి, నీవే నాకుండగా, నీవు నాకుండగా. అవునయ్యా, నీవే నాకుండగా. ఆమె గ్లోరీ. నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడి
మోసిన బండవు నీవే. ఆయన వెంబడించే బండ, మన ఆత్మదాహం తీర్చగలిగిన బండ, మన కలవరాలు కొట్టివేయగలిగిన బండ, అదే ప్రవీణ యేసుక్రీస్తు అనే బండ. కలవరపడినే కొండల వైపు నా కన్నులే సర్వకృపానిధివి సంపదలగని సర్వకృపానిధివి సంపదలగనివి సకలము చేయగలని వైపేనా కన్నులేటి చూచేదా. సకలము సకలము చేయగల దేవుడు. ఈ మధ్యాహ్నం నీవు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని ఎరిగినవాడు, ప్రతి పరిస్థితికి తగినవాడు ఆయనే. నజరేయుడైన యేసయ్య సకలము చేయగల దేవుడు. అడుగు. గ్లోరీ.